Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీ హృదయమును కలవరపడనీయకుడి. లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్. యోహాను సువార్త 14:27. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళి విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. అంత్య దినాలు, భయంకరమైన దినాలలో జీవిస్తున్న మనతో ప్రేమించే దేవుడు మాట్లాడుతున్న ఆదరణకరమైన మాట ఇది. ఈ మాటలు వింటున్న నీవు అనేకమైన విపరీతమైన పరిస్థితుల మధ్య పట్టబడి ఉండొచ్చు. ఎవనిని మృంగుదునా అని గర్జించు సింహం వలె అపవాది నీ చుట్టూ తిరుగులాడుచుండగా నీవు బలహీనపడుచున్నావేమో. తప్పించుకునే మార్గం లేక, సహాయము చేసేవారు కానరాక నువ్వు కొట్టుమిట్టిలాడుతూ కృంగిపోతున్నావేమో. నీవు ఈ పరిస్థితిలో ఉంటే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దేవుని పిల్లలుగా ఉన్నావు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. ఆయన నీతో ఉండగా నీకు విరోధి ఎవడు? నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని వాగ్దానం చేశాడు కదా ఆయన. దిగులెందుకు? ధైర్యము తెచ్చుకో. ఆయన అనుమతి లేకుండా ఏ పరిస్థితి నీ దగ్గరికి రాదు. ఆయన రానివ్వడు. ఆయన అనుమతి లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కటైనను రాలిపోదని ఆయన మాట్లాడాడు కదా. ధైర్యం తెచ్చుకో, ధైర్యముగా ఉండు. శ్రమ దినాన నువ్వు కృంగితే చేతకాని వాడు అవుతావని లేఖనం మాట్లాడుతుంది. శ్రమ కలిగినప్పుడు నీ విశ్వాసాన్ని బలహీనపడనీయకు. ఆయన అనుమతి లేకుండా ఈ అననుకూల పరిస్థితి నీ మార్గంలో రాదు. శోధన సహించువాడు ధన్యుడు అంటుంది. ఆ శోధన నీవు తట్టుకోగలిగిన శోధన కంటే ఎక్కువ నీ దగ్గరకు రానియడు. దాంట్లోండి బయటపడే మార్గాన్ని కూడా ఆయనే కలుగు చేస్తాడు. ధైర్యము తెచ్చుకో. ఆయన నిన్ను మర్చిపోలేదు. నిన్ను విడువని ఎడబాయని దేవుడు ఆయన. నీ పరిస్థితులు ఆయన యందు భయభక్తుల మీద ప్రభావము చూపనీయద్దు. ఆయన యందు భయభక్తులు కలవారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టువారి మీద ఆయన దృష్టి ఉన్నదని లేఖనం అంటుంది. రాబోయే పరిస్థితులను చూసి నువ్వు భయపడుతున్నావేమో. పరిస్థితులను సరిచేయగల సమర్థుడు ఆయన. తుఫానులే రాని, అలలే నీ మీద కొట్టని, ఉక్కిరిబిక్కి చేసే పరిస్థితులే రాని ఆయన నీతో ఉన్నాడు. యేసుక్రీస్తు అనే స్థిరమైన బండ మీద స్థిరులుగా విశ్వాసముతో నిలవబడు. పరిస్థితులను బట్టి, అనేక ప్రభావాలను బట్టి నువ్వు కలవరపడి, బలహీనపడి హృదయాన్ని కలవరపడనీయద్దు. నీతో పాటు ఉన్నవాడు నమ్మదగిన వాడని, సర్వశక్తిమంతుడని, సైన్యములకు అధిపతి అయిన యెహోవాని నమ్మి విశ్వాసముంచు. పితరుడైన దావీదు ఇచ్చిన సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకో. గాఢాంధపు కారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎంత గొప్ప దృఢమైన విశ్వాసముతో కలిగిన సాక్ష్యం. ఈ దినము నీవు అలాంటి సాక్ష్యము కలిగిన వారిగా ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీతో ఉండగా నీకు విరోధి ఎవడూ లేడు. హృదయాన్ని కలవరపడనీయద్దు. ధైర్యంను కోల్పోవద్దు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను మర్చిపోలేదు. గుండెల నిండా విశ్వాసముతో ఆయన వైపు చూడటానికి సిద్ధపడు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. నీ ప్రార్థన ఆలకించబడింది. నీ పరిస్థితి ఆయన చూస్తున్నాడు. మౌనముగా ఉండువాడు కాదు, తగిన సమయమందు నిన్ను హెచ్చించేవాడు. విశ్వాసముతో నిరీక్షణ కలిగి నువ్వు కనిపెట్టవలసిన వానవుగా ఉన్నావు. నమ్మదగిన దేవుడు ఆయన. ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు.
గుండె నిండా విశ్వాసముతో నీ హృదయాన్ని ఆయన వైపు తిప్పుకొని సడలని విశ్వాసముతో దృఢ నిశ్చయితతో ఆయన వైపు నువ్వు అడుగులు వేయటానికి సిద్ధపడగలవా? ఈ నూతన దినాన్ని సంపూర్ణ విశ్వాసముతో ధైర్యము తెచ్చుకొని ఆయన వైపు చూస్తూ నీ చెయ్యి ఆయనకి చేతికిచ్చి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు నాయన. కలవరపాటులో ఉన్న నా హృదయానికి, మా జీవితాలకి సేద తీర్చే మాటలతో మమ్మల్ని ఆదరించారు. మీకు వందనాలు. అవునయ్యా, ప్రతి పరిస్థితికి మీరు చాలిన దేవుడని ఎరిగి కలవరపడక నీ తట్టు చూస్తూ నీ చేతులకు మా చేతులు అప్పగిస్తున్నాం. మీరు సిద్ధపరిచిన క్షేమకరమైన మార్గాల్లో మమ్మల్ని నడిపించి ధైర్యపరిచి మీరు సిద్ధపరిచిన ప్రతి దీవెన మా మీద కృంభరించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.